హలో అండి, అందరికీ నమస్కారం. మంచి చెయ్యాలి అనేటటువంటి సంకల్పం ఉంటే నిజంగా చేసే ఏ పని కూడా కష్టంగా అనిపించదండి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఇప్పుడు నా ముందు కూర్చున్నటువంటి పర్సన్. సో వారి గురించి బ్రీఫ్గా చెప్పాలి అంటే యుఎస్ నుంచి ఇక చాలే మన దేశాన్ని వదిలి ఇక్కడ ఉండడం ఎందుకు అని చెప్పి ఇండియాలో సెటిల్ అయిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చి కరోనా టైంలో పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా మనం అధిగమించాలి, ఎలా వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతోటి సో ఎన్నో మంచి పనులని స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దిస్ ఇస్ అ 5th ఇయర్ కాన్సిక్యూటివ్గా ఈ 5 ఇయర్స్లో పిల్లలకి తన వంతు కృషిగా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, దానికి సంబంధించిన మిగతా విషయాల పరంగా కూడా సో చాలా మంచి వర్క్స్ని చేస్తూ ఉన్నారు. సో అసలు వాళ్ళు చేసేటటువంటి వర్క్స్ ఏంటి, ఈ 5 ఇయర్స్ ఏమేమి యాక్టివిటీస్ని వాళ్ళు కండక్ట్ చేశారు, సో ఈ విషయాలన్నీ కూడా మరి వారి మాటల్లోనే విని తెలుసుకుందాము. సో వారు ఎవరో కాదండి, కవిత జాలే గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో కవిత గారు. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారండి? యా ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగున్నారా? సూపర్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో కవిత గారు, విల్ టాక్ అబౌట్ యువర్ జర్నీ డెఫినెట్లీ. సో ఫస్ట్లీ యుఎస్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. అసలు ఇండియా నుంచి యుఎస్ ఎప్పుడు వెళ్ళారండి? 2004లో వెళ్ళామండి. ఐఎమ్ బేసికలీ హెచ్ఆర్ ప్రొఫెషనల్. ఇండియాలో ఇక్కడ కొన్ని కంపెనీస్కి వర్క్ చేశాను, ఐఫ్లెక్స్ అండ్ వెరైజాన్ ఇంటూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. దెన్ ఫ్యామిలీతో వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అక్కడ కూడా వెళ్తూనే వెంటనే ఐ ఫౌండ్ అన్ ఆపర్చునిటీ ఇన్ హెచ్ఆర్. అక్కడ కూడా మెట్ లైఫ్ కంపెనీకి వర్క్ చేశాను. Then we thought of coming back. Both me and my husband are always fond of India, and after going there we realized how much we love India. So we came back in 2011. Tarvata ikkada, then yes, that's the reason. I mean, you asked, right, when did we go? అవును, ఫైన్. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ అయ్యాయండి? బేసికలీ చిన్నప్పటి నుండి కూడా నాకు మా పేరెంట్స్కి స్కూల్ ఉండేదండి. సో వెన్ ఎవర్ ఐ గో హోమ్ ఫ్రమ్ మై హాస్టల్, ఐ నెవర్ యూస్ టు సిట్ అట్ హోమ్. ఐల్ గో ఇన్ టు మై స్కూల్ అండ్ ఐ టీచ్ టు మై కెపాసిటీ. పిల్లల్ని మోటివేట్ చేయడము ఇదంతా చేసేదాన్ని. మేబీ సీడ్ అక్కడ పడిందేమో తెలీదు. సో యుఎస్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఆర్ఫనేజ్కు అట్లా వెళ్ళాలి అని చాలా కోరిక ఉండేది. సో అక్కడ వెళ్ళి పిల్లలతో టాలెంటీస్ అనే కంపెనీ ద్వారా 1 year లీడర్షిప్ ప్రోగ్రామ్ చేశాను. తర్వాత కరోనా వచ్చింది. వచ్చిన తర్వాత పిల్లలు అందరం స్కాటర్ అయిపోయాము, ఎవరి దారిన వాళ్ళు. లేటర్ కరోనా తర్వాత వెళ్ళి వాళ్ళని కలిస్తే వాళ్ళందరూ దే ఫెల్ట్ సో సాడ్ దట్ ఐ విల్ నాట్ బి కమింగ్ అగైన్. దెన్ అండ్ ఆల్సో ఐ రియలైజ్ దట్ దెర్ ఆర్ సో మెనీ ఎడ్యుకేషనల్ గ్యాప్స్. కరోనా అని అందరూ హాస్టల్లో ఊర్లలో ఉండిపోయారు, అన్నీ మర్చిపోయారు పిల్లలు. దెన్ ఐ థాట్, ఓకే, ఇంత గ్యాప్ ఉంది కదా, వై కాంట్ వి ఫిక్స్ దిస్. సో అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఫిక్స్ చేస్తూనే ఉన్నామండి. ఓకే. సో ఫస్ట్ ఇయర్ ఎలా ఉండిందండి? అంటే ఏ దాంతో స్టార్ట్ చేశారు? హౌ డి ఇట్ వెంట్ ఆఫ్? ఫస్ట్ ఇయర్ ఈవెన్ వీ అవర్సెల్స్ రియల్లీ నాట్ అవేర్ లైక్ వెదర్ వీ కెన్ డూ దిస్ ఆర్ నాట్. సో ఫస్ట్ నా కమ్యూనిటీలోనే నేను చిన్న తెనా ఈసీ మెంబర్గా జాయిన్ అయ్యాను. అప్పటికి తెనా గురించి ఒకసారి చెప్తారండి? తెనా అంటే తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అండి. ఇక్కడ తెల్లాపూర్కి చాలా మంది యుఎస్ లో ఉండి దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ ఆల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అవర్ హోమ్స్, హూ కేమ్ బ్యాక్ ఫర్ గుడ్ ఆర్ ఎన్ఆర్ఐస్ అందరూ. కానీ ఇక్కడ చాలా అమ్యూనిటీస్ లేవు, లైక్ రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ. సో తెనా అని రమణ గారు ఈస్ అవర్ ప్రెసిడెంట్. He formed an association. It's a conglomeration of all the members from different gated communities. అప్పుడు 33 communities అలా ఉండేటి. అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ పెట్టుకొని ఈ వసతుల కోసం కొంచెము పోరాటము, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్తో, రూలింగ్ పార్టీస్తో వర్క్ చేసి అందరికీ నీడ్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో తెనా స్టార్ట్ అయింది. సో ఐ ఆల్సో బికెమ్ ఏ మెంబర్ ఆఫ్ ఈసీ మెంబర్ ఆఫ్ తెనా. బట్ ఐఎమ్ నాట్ ఏ పర్సన్ హూ కెన్ కాంట్రిబ్యూట్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. And I have an expertise only in education field. Then I felt why can't we do some charity, ఈ కరోనాలో పిల్లలు ఇంత బాధపడుతున్నారని. Then yes, our president said it's a very very good thing that, and that's how it started. So okay. That's a brief about Tena. So ఇప్పటికి ఇంకా చాలా కమ్యూనిటీస్ జాయిన్ అయిపోయాయండి తెనాలో, and we are doing really awesome, not just in education
but even in other fields like environment protection and addressing all needs of Tellapur communities. సో ఎగ్జాక్ట్లీ పిల్లలకి మీరు చేసేటటువంటి యాక్టివిటీస్ గురించి చెప్తారా? మేము ఫస్ట్లో మీకు ఇందాక చెప్పినట్టు కరోనాలో పిల్లల్ని గమనిస్తే ఏం లేవు కదా, ఇంగ్లీష్ ఫౌండేషన్ లేదు, మ్యాథ్స్ ఫౌండేషన్ లేదు, అవి రెండు. అండ్ ఐ టీచ్ ఐ ఫెసిలిటేట్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్, సో లీడర్షిప్ క్లబ్, ఈ మూడుతో స్టార్ట్ చేసామండి. అవి మూడు ఫస్ట్ ఒక 2 years అలా మొదలయ్యాము. బట్ తర్వాత we got into 13 clubs today. Like we found library and toys management, then infrastructure club అని ఒకటి పెట్టాము, తర్వాత హెల్త్ కేర్ క్లబ్ అని ఒకటి పెట్టాము, కంప్యూటర్ క్లబ్ అని ఒకటి పెట్టాము, రీసెంట్గా హ్యాండ్ రైటింగ్ క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేసాము. హ్యాండ్ రైటింగ్ వల్ల మాకు అందిన ఇన్ఫర్మేషన్ జెడ్పిహెచ్ఎస్ హెడ్ మాస్టర్ నుండి ఏంటంటే వాళ్ళకి 10th class పరీక్షల్లో 20 marks పెరిగాయి ప్రతి పిల్లలకి బికాస్ ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్ క్లబ్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అనేసి. ఇంకా వీ స్టార్టెడ్ ఈవెన్ హాబీ క్లబ్, సిఎస్ఆర్ క్లబ్, ఇలా డిఫరెంట్ క్లబ్స్. అండ్ రీసెంట్లీ వీ స్టార్టెడ్ లాస్ట్ దసరాకి నారీ శక్తి క్లబ్ అని కూడా స్టార్ట్ చేసాము. దట్ ఈస్ టు వీ ఐడెంటిఫైడ్ సో మెనీ గ్యాప్స్, రైట్? అండ్ వీఆర్ వర్కింగ్ విత్ చిల్డ్రన్, బట్ వీ ఫౌండ్ వై వీఆర్ నాట్ మేకింగ్ దట్ రిజల్ట్స్ అంత బాగా ఎందుకు తీసుకురాలేకున్నాము. సో దీన్ని రూట్ కాజ్ ఏంటి? మదర్ ఈజ్ ద సూపర్ పవర్ అట్ హోమ్, రైట్? వై కాంట్ వీ కొన్ని స్టెప్స్ ముందుకెళ్ళి మదర్స్కి కొంచెం ఎంపవర్మెంట్ సెషన్స్ చేస్తే బాగుండు అని మా గవర్నమెంట్ స్కూల్ పిల్లల వాళ్ళ మదర్స్ కోసము నారీ శక్తి క్లబ్ పెట్టామండి లాస్ట్ దసరా. అండ్ అది చిన్న బడ్డింగ్ స్టేజ్ లోనే ఉంది. అండ్ వీ హ్యావ్ సో మెనీ హోప్స్. అండ్ దాని కింద 7 habits అని పెట్టామండి. 7 habits ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ అనేసి ఇక్కడ కూడా మేము లైక్ ప్రతిరోజు స్కూల్కి రావాలి అండ్ పంక్చువల్గా రావాలి, షూస్ వేసుకొని రావాలి, యూనిఫామ్ వేసుకొని రావాలి, ఇచ్చిన హోంవర్క్స్ చేయాలి, ఇలా కొన్ని 7 ఐడెంటిఫై చేసి మదర్స్ ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ 7 పనులు ఎలానో పిల్లలకి చేయించాలి, మీరు సపోర్ట్ చేయండి. మీరు ఇంట్లో వాడి డ్రెస్సులు బాగా రెడీగా చేసి పెడితేనే హీ కెన్ వేర్ ద యూనిఫామ్, రైట్? అండ్ షూస్ వేసుకునేటట్టు చేయండి. కష్టపడి షూ డిస్ట్రిబ్యూషన్ కోసం వీ రేజ్డ్ ఫండ్స్ అండ్ వీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ ద ప్రైమరీ స్కూల్స్. సో నారీ శక్తి క్లబ్ మీద చాలా హోప్స్ ఉన్నాయండి. ఓ గ్రేట్ అండి, ఫైన్. సో అలా ఫస్ట్ ఇయర్ అయ్యింది అయితే. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఇంకా ఏమేమి యాడ్ చేశారు హ్యాబిట్స్ అవన్నీ కూడా? 7 habits అనేది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో మేము చేసింది ఓన్లీ 3 clubs ఏనండి. ఆ 3 clubs లో లైఫ్ స్కిల్స్ అన్న ప్రోగ్రామ్ కి టాలెంటీస్ అన్న కంపెనీ స్పాన్సర్డ్ దట్ ప్రోగ్రామ్. ఓకే. And 6th, 7th, 8th, 9th class laki we offered leadership program where we focus on not only just competencies like skills, but we also focus on the character, values. So value education ఇవ్వడం జరిగింది. ఇలా టాలెంటీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటే రీసెంట్ గా లాస్ట్ ఇయర్ రైజ్ ఇండియా వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి మేము కూడా వాల్యూ ఎడ్యుకేషన్ తెనాతో కొలాబరేట్ అవుతాము అని చెప్పారు. సో వీ స్టార్టెడ్ వాల్యూ ఎడ్యుకేషన్ ఈవెన్ ఫర్ ద అదర్ 2 primary schools అండి. ఈ ఇయర్ ఇంకొక స్కూల్ యాడ్ అయింది మాకు. సో వీఆర్ ఎక్స్టెండింగ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ టు ద 5th school. సో అంటే ఇప్పుడు మీరు ఈ తెల్లాపూర్ చుట్టుపక్కల ఉండేటటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ని తీసుకొని అక్కడ పిల్లలకి ఓన్లీ సమ్మర్ లోనేనా అండి? ఆర్ లేదండి, వి స్టార్టెడ్ విత్ సమ్మర్ క్యాంప్, కానీ తర్వాత స్లోగా మేము ఆ ఇయరే అకాడమిక్ ఇయర్ అంతా కూడా చేస్తాము అనేసి 18 women volunteers came forward and చాలా బాగా చేసాం ఫస్ట్ ఇయర్ కూడా. సో అంటే ఇప్పుడు వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవన్నీ కూడా మీరు నేర్పిస్తూ ఉంటారు? ఎస్, మేము స్కూల్ అవర్స్ లోనే వి టేక్ స్పెసిఫిక్ స్లాట్ ఫర్ తెనా. స్కూల్ అవర్స్ లోనే అది తెనాకి స్లాట్ ప్రతి హెడ్ మాస్టర్ తో మాట్లాడుకొని వి కొలాబరేట్ విత్ దెమ్. ఆ అవర్స్ లోనే మా వాలంటీర్స్ అందరు వస్తారండి. వాలంటీర్స్ అంటే ఏం లేదు, మన చుట్టుపక్కల కమ్యూనిటీస్ అందరూ. We have great communities around like Muppa Indraprastha, we have Bloomfield Ecstasy, we have Infinity, Vision Urjit, అన్ని గేటెడ్ కమ్యూనిటీ అందరు ఇయర్స్ నుండి వచ్చి ప్రతి ఒక్కరికి సర్వ్ చేయాలన్న ప్యాషన్ తో చాలా మంది ఉన్నారండి. దట్ ఈస్ ద వన్ దట్ ఈస్ డ్రైవింగ్ దిస్. ఇట్స్ నాట్ జస్ట్ మీ అలోన్, వీళ్ళందరికీ ఇదే ప్యాషన్ ఉంది కాబట్టి మేమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ ఎంత బాగా చేయగలుగుతున్నామండి. గ్రేట్. సో అంటే ఇప్పుడు
పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇల్లు అనగానే కొంచెం బయట ఏంటి అంటే సరిగ్గా చదవరు, కొంచెం ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదండి, జస్ట్ లైక్ మెంటాలిటీ అంటున్నాను. బట్ నాకు తెలిసినంత వరకు అసలు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఒకప్పుడు తీసుకుంటే. ఇప్పుడంటే మనం కొంచెం ప్రైవేట్ స్కూల్స్ ఇవంతా కూడా ఇలా ఎక్కువైపోయింది, కానీ ఇక్కడ టాలెంట్ గురించి మీరు ఏం చెప్తారండి, పిల్లల టాలెంట్ గురించి? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అసలు పిల్లలు రియలీ దే ఆర్ మార్వలస్ అండి. మేము ఇప్పుడు వీళ్ళకి వన్ ఆన్ వన్ అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మా తెనా క్లాసెస్లో స్పెషల్గా. లైక్ 50 members 60 members ఉన్నారు కొన్ని క్లాస్ రూమ్స్లో. మేము వీ డూ ఏ ప్రీ అసెస్మెంట్, వాళ్ళని అసెస్మెంట్ చేసి వీల్ డివైడ్ దెమ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ ఉన్న వాడిని కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో తీసుకెళ్ళిపోవాలి అని. అసలు వాళ్ళ టాలెంట్ చూస్తే రియలీ యూ విల్ బి సర్ప్రైజ్డ్. మేబీ పాపం వాళ్ళకి ఇన్ని రోజులు కొంచెం అటెన్షన్ దొరక్క ఇలా లాగ్ అయి ఉన్నారేమో. సో నా ప్రయత్నం అంతా అదే అండి. ఐ రియలీ డోంట్ లైక్ ద డిస్క్రిమినేషన్. పాపము వీళ్ళకి చదవాలని ఉంది. సో అందుకనే సమ్మర్ క్యాంప్లో అదే పనిగా మేము వేరే వేరే స్కూల్స్కి తీసుకెళ్తాం పిల్లల్ని. ఈసారి జెడ్పిహెచ్ఎస్లో చేస్తున్నాము. వీ టుక్ లైక్ ఇంజనీయం కేమ్ ఫార్వర్డ్ ఆఫర్ దర్ ప్రిమిసెస్. లాస్ట్ ఇయర్ బిర్లా ఓపెన్ మైండ్స్, సో దట్ ఈ పిల్లలు ఆ స్కూల్స్ని చూసి ఇంకా కొంచెం ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు అనేసి. పిల్లల టాలెంట్ మటుకు కొంతమందిది రియల్లీ ఇట్స్ వెరీ బియాండ్ అండి. వాళ్ళకి మేము ఖచ్చితంగా 10th తర్వాత వీ హ్యావ్ ఎ క్లబ్ కాల్ కెరియర్ ఆఫ్టర్ 10th ఆల్సో. సో వీడు కెరియర్ కౌన్సిలింగ్ అండ్ దెన్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి చైతన్యాలో ఇట్లా మాట్లాడేసేసి ఇమీడియట్ గా వీఆర్ పుట్టింగ్ దెమ్ టు +1 +2. నైస్ అండి. అండ్ సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ అండి ఈ జర్నీలో? ఛాలెంజెస్ అంటే మేము ఇంత కష్టపడి ఇన్ని ఇయర్స్ మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాము, ఏది ఆశించకుండా. నాలాంటి నా ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే కమ్యూనిటీస్లో ఇంత బాగుంది ఆ ప్రోగ్రామ్, ఇంత మంచి ప్రోగ్రామ్, వీ ఆల్సో జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అని. కానీ బాధ ఏంటంటే కొంచెము మనకి గవర్నమెంట్ సైడ్ నుండి కూడా సపోర్ట్ ఉంటే బాగుంటుందేమో. స్కూల్ ఉంది కానీ టీచర్స్ లేరు. సో మేము వచ్చినప్పుడు మాకేం రిక్వెస్ట్లు వస్తున్నాయంటే, మీరు కొంతమంది పిల్లలకే చెప్తే ఎట్లా, టీచర్సే లేరు కదా మాకు, ప్లీజ్ ఇంకా కొంతమంది టీచర్స్ ని మీరు ఇవ్వాలి అని అడుగుతున్నారు. సో గవర్నమెంట్ సైడ్ నుండి టీచర్స్ ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ ఫీల్ అండి. టీచర్సే లేకుంటే స్కూల్లో ఎలా చదువుకోవడమే? ఎస్, పిల్లలు వస్తున్నారు బట్ ఇంతమందికి కలిపి ఏదో ఒక టీచర్. గోపన్నపల్లి తాండాలో స్కూల్లో అయితే స్కూల్కి అంతా కలిపి జస్ట్ ఒక హెడ్ మాస్టర్, 2 టీచర్లు. వీఆర్ సర్ప్రైజ్డ్ బట్ దే హ్యావ్ గాట్ 5 grades. మేమెళ్ళి వీఆర్ క్యాటరింగ్ దేర్ నీడ్స్ బట్ మా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ సిలబస్ చెప్పాలని కాదండి. మా ఇంటెన్షన్ ఏంటంటే టు యాడ్ వాల్యూ టు దేర్ ఎడ్యుకేషన్. లైక్ వీ వాంట్ టు ఫిక్స్ ద గ్యాప్స్. తెనా సైడ్ నుండి ఫౌండేషన్ ఇచ్చేసి పిల్లవాడికి ఫౌండేషన్ ఇస్తే వెంటనే వాడు ఇంప్రూవ్ అయ్యి వాడి లెవెల్కి వాడికి తీసుకెళ్ళి వాడిని వదలడానికి అంత మాత్రమే. కానీ మేము 365 days ఆ స్కూల్లో వాళ్ళ నీడ్స్ని చేయడానికి కాదు. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్ నాకు గవర్నమెంట్ అఫీషియల్స్కి, టీచర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా దారుణంగా ఉంది కొన్ని స్కూల్స్లో. సో మేము కష్టపడి CSR కింద వీ స్పోక్ టు రౌండ్ టేబుల్ అండ్ దెన్ వాళ్ళ ద్వారా యాక్సెల్ ఆల్ఫా నుండి లాస్ట్ టైం 2 classrooms కట్టాం లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కూడా వీఆర్ ప్రిపేరింగ్ వీఆర్ అరేంజింగ్ ఫండ్స్ to build 1 classroom in MPPS Indiranagar school and if possible this school also MPPS Tellapur. సో ఈ ఛాలెంజెస్ ఉన్నాయండి. వీ నీడ్ రియలీ గుడ్ సపోర్ట్. అండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కావచ్చు, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, వాళ్ళ రిసీవింగ్ అండ్ వాళ్ళ లవ్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు 5 years జర్నీలో ఫస్ట్ ఇయర్ అంతా ఐ వాస్ అట్ ద గ్రౌండ్ లెవెల్ విత్ చిల్డ్రన్. దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ యూ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్. ఇప్పుడు కూడా నేను వచ్చినప్పుడు నాకు శివ అని ఒక అబ్బాయితో నేను అదే పనిగా వెళ్ళి పలకరిస్తుంటే ఐ జస్ట్ టుక్ ఏ ఫోటో విత్ హిమ్. దట్స్ ఎ గిఫ్ట్ ఫర్ మీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిర్లా స్కూల్లో మేము ప్రోగ్రామ్ చేసేటప్పుడు అసలు ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడండి, అది నా మైండ్లో ఎప్పుడు నేను అనుకోని ఐ విల్ బి ఫీలింగ్ సో హ్యాపీ. వేరే వాళ్ళకి చెప్తున్నాడు, అరే ఇంత పెద్ద స్కూల్లో మనం సమ్మర్ క్యాంప్ వచ్చింది, మనం చాలా బాగా బిహేవ్ చేయాలి ఇక్కడ, వీళ్ళు మనకి ఇంత పెద్ద స్కూల్లో సమ్మర్ క్యాంప్ చేసుకోవడానికి ఇచ్చినారంటేనే గొప్ప, కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతసేపు మంచిగా ఉండాలని హీస్ టెల్లింగ్ టు సంబడి ఎల్స్. అది వింటూనే నాకు
ఎంత చాలా బాగా అనిపించింది. మీరు చెప్తుంటేనే నేను ఐ కుడ్ ఫీల్ దట్ ఎమోషన్. నాకు ఈ రోజు కూడా సో ఐ ఫౌండ్ ద సేమ్ బాయ్ నౌ టుడే ఇన్ మై సమ్మర్ క్యాంప్. ఐ కాల్డ్ హిమ్ అండ్ ఐ ఆస్క్డ్ కెన్ ఐ టేక్ ఎ ఫోటో విత్ యూ? హి సెడ్ ఓకే టీచర్. సో దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ దెమ్. వాళ్ళలో ఎంత ఇన్నోసెన్స్, ఎంత ప్యూరిటీ అండ్ టాలెంట్ అయితే అందరికీ ఉందండి. ఓన్లీ మనమే డిస్క్రిమినేట్ చేస్తున్నాం పిల్లల్ని. రిసోర్సెస్ కూడా మీరు అన్నట్టు మేబీ ఇప్పుడు ప్రతి ఒక క్లాస్ కి డెడికేటెడ్ సబ్జెక్ట్ కి ఒక టీచర్స్ లాగా అలా ఉంటే ఇంకొంచెం ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవ్వడానికి పిల్లలు నేర్చుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నేను కవచ్ 316 కూడా మేము we want to increase our outreach also. So this year అంబాసిడర్స్ అని పెట్టామండి, స్టూడెంట్ అంబాసిడర్స్. మీరు వాళ్ళ వర్క్ చూస్తే చాలా ఆశ్చర్య వెళ్తారు. వాళ్ళని కవచ్ 360ని వాళ్ళ చార్ట్లో మొత్తం డిజైన్ చేసుకొని ఇంటికి వెళ్ళేసి దే ఆర్ టాకింగ్ అబౌట్ కవచ్ 360 అండ్ ఎంకరేజింగ్ ఎవ్రీబడి టు ఎయిదర్ బికమ్ ఏ వాలంటీర్ ఆర్ ఎ స్పాన్సర్. అండ్ రీసెంట్గా మాకు 30 ఇంద్రప్రస్థ నుండి వీ గాట్ ఎ బిగ్ స్పాన్సర్ ఫర్ us. He was ready to contribute for the educational needs of Kavach 360. That's a very big motivation. Srinivas garu from Muppa Indraprastha. ఇంకా చాలా మంది అండి వాళ్ళకి తోచిన సహాయము. అండ్ వీఆర్ హైరింగ్ టీచర్స్, it's not always I can depend on the volunteers. And I want to encourage people who have come back from US and other countries, come join Kavach and then spread your whatever contribution. Support from the community is really enormous support andi. Ante మేము నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. Like all this program is for everybody, whether you could be a senior citizen, whether you could be a woman, whether you are a student, anybody can come and serve as per their availability and interest. మన సమ్మర్ క్యాంప్ లో మీరు ఇందాక చూసారు ఎల్లో టీ షర్ట్స్ వేసుకొని వీ నేమ్ దెమ్ యాజ్ తెనా సూపర్ పవర్స్ అండి. ఓకే, వాళ్ళందరూ సమ్మర్ క్యాంప్ వచ్చేసి ఎంత చక్కగా పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇంగ్లీష్. దిస్ టైమ్ వి స్టార్టెడ్ థియేటర్ క్లబ్. ద మెయిన్ గోల్ బిహైండ్ ఈస్ LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, అండ్ మ్యాథ్స్ క్లబ్. సో నిజంగా ఐ రియల్లీ లైక్ దట్ కాన్సెప్ట్ అండి. అంటే చుట్టుపక్కల ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే వేరే ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని వాలంటీర్స్ లాగా, అంటే వాళ్ళతో క్యాపబిలిటీ వాళ్ళకి ఉన్నంత వరకు వాళ్ళు ఈ చిన్నపిల్లలకి చెప్పడం కావచ్చు. ఇదంతా ఏంటి అంటే వాళ్ళకు కూడా ఒక కైండ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ మీద ఏదైతే ఉంటుందో అది కూడా ఈ ఏజ్ లో నుంచే వాళ్ళలో కూడా డెవలప్ చేసినట్టు ఉంటుంది. అండ్ కవచ్ 360 we make sure that it's a win-win for everybody అండి. ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ ని వస్తే వాళ్ళకి వీఆర్ సర్టిఫైయింగ్ దెమ్. వాళ్ళు చేసిన అవర్స్ ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని అండ్ వీల్ ట్రై టు ఇన్కార్పొరేట్ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ దెమ్. వీల్ ట్రై టు ఎంపవర్ ఫ్యూ థింగ్స్ యాజ్ పర్ అవర్ కెపాసిటీ. లాస్ట్ ఇయర్ వచ్చేసి సమ్మర్ క్యాంప్ లో వాళ్ళు సర్వ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిపించేసి we did the leadership program again for Tena Superpowers. We did culinary arts for them, and we did inkoka entrepreneurship program, young entrepreneur program. Inni modules వీళ్ళకి కూడా ఆఫర్ చేసామండి. అండ్ కెరియర్ కౌన్సిలింగ్ గైడెన్స్ ఆల్సో. అండ్ సో ఎవరు మా ప్రోగ్రాంలోకి వచ్చినా దే విల్ హ్యావ్ ఆల్సో లాట్ ఆఫ్ టేక్ అవేస్. అండ్ ఉమెన్ కూడా ఎవరు వచ్చినా కూడా వీ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. దే కెన్ పిక్ వాట్ క్లబ్ దే వాంట్ అండ్ దే కెన్ మూవ్ ఫ్రమ్ దేర్. స్పాన్సర్స్ కూడా ఈసారి ఏంటంటే మీరు పెట్టినది జనరల్ ఫండ్ కింద అని కాకుండా యూ పిక్ యువర్ ఓన్ క్లబ్ వేర్ యూ వాంట్ టు స్పాన్సర్, సో దట్ దట్ you'll be having more transparency, right? సో అందుకని ఈసారి స్పాన్సర్స్ని కూడా మేము అట్లా ప్రతి క్లబ్కి అసైన్ చేస్తామని. స్పాన్సర్స్ అయితే కూడా మాకు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 30 ఇంద్రప్రస్థ పేరుకు లాగానే అండి మాకు అక్కడ నుండి ఎనార్మస్ హ్యూజ్ సపోర్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ 30 ఇంద్రప్రస్థ మదన్ గారు అండ్ రెసిడెంట్ శ్రీనివాస్ గారు, సూర్యనారాయణ గారు, ఇలా చాలా మంది మా ప్రోగ్రామ్కి ఏది కావాలన్నా వెంటనే దే ఆర్ జస్ట్ వన్ కాల్ అవే ఫ్రమ్ అస్ అండి. సో లైక్ దిస్ వీ గాట్ అ హ్యూజ్ సపోర్ట్. అండ్ మేము అనుకోలేదు ఇంతవరకు వస్తామనేసి, తెలియకుండానే ఇంతవరకు వచ్చాము. సో దిస్ టైమ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటండి? యాజ్ ఐ సెడ్ బిఫోర్ వీ నెవర్ లైక్ డిస్క్రిమినేషన్ అండి. పిల్లల్ని పాపము అరే బాగా డబ్బున్న వాళ్ళకే చదువు, డబ్బు లేని వాళ్ళకి చదువు అవకాశాలు తక్కువ అనేది చాలా బాధాకరమైన విషయము.
So my goal is like, you know, to make sure that everybody gets good education, and that is a weapon that, you know, you can change the world. So education to the needy is my goal. సో మీరు చేసే ఈ యాక్టివిటీస్ అన్నిట్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? I'm so lucky that, you know, I got very good husband. He is delivery partner for TCS, and he always supports me. Not even a single day he said, you know, ఏంటి ఎందుకు ఇలా నువ్వు హెచ్ఆర్గా యుఎస్ నుండి వస్తూనే, ఐ టోల్డ్ దట్, యు నో, ఐల్ గెట్ ఆన్ టు సమ్ కంపెనీ అట్లని. కానీ దానికంటే నాకు కొన్ని చిన్న చిన్న ఆశలు ఉన్నాయి, దీనికి ఇలా మెల్లగా డైవర్ట్ అయ్యాను. కానీ దిస్ ఈస్ లైక్ ఓషన్. నేను ఇంకా నౌ దట్, యు నో, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు పుట్ కవచ్ 360 ఇంటూ ఆటో రన్, సో దట్, యు నో, ఎవరు వచ్చినా కూడా దీన్ని నీట్గా వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకొని. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుందండి, అందుకే నేను ఇంత చేయగలుగుతున్నాను. అండ్ మై కిడ్స్ ఆల్సో, దే రియలీ ఎంకరేజ్ మీ. యా. సో నారీ శక్తి అవార్డ్స్ 2026కి మీరు నామినేట్ అయ్యారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎస్, అంటే మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ రియలీ లుక్స్ అట్ ఎవ్రీవేర్ అండ్, యు నో, వేర్ ఐ యామ్, దట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను ఎక్కడున్నా నా చుట్టుపక్కల ఏం జరుగుతోంది అలా ముందుకెళ్ళడమే జరిగింది. కానీ ఇంత దూరం వచ్చి నారీ శక్తి వరకు వచ్చి మేము రికగ్నైజ్ అయ్యామంటే దట్స్ రియలీ ఈవెన్ సర్ప్రైజింగ్ ఫర్ మీ ఆల్సో. మా వాలంటీర్స్ అందరు కూడా రియలీ దే ఆర్ బిహైండ్ మీ, దట్, యు నో, ఈ నారీ శక్తికి కూడా. సో అది కాదనలేక దెన్ ఈసారి ఐ సెడ్ ఎస్, we will go ahead and, you know, nominate and then let's see NSC. But I'm really happy అండి that, you know, this kind of, you know, we need to, మీ ద్వారానే 10 మందికి తెలుస్తుందని నాకు చాలా ఆశగా ఉంది. So that is the one that I'm looking forward. ఫైన్. సో మీకు సడన్ గా ఒక సూపర్ పవర్ కావచ్చు, లేదా ఒక పొజిషన్ వస్తే, యూనో, స్కూల్స్ ని చేంజ్ చేసేటటువంటి ఒక పొజిషన్ ఆర్ పవర్, ఏ చేంజెస్ ని స్కూల్స్ లో మీరు తీసుకురావాలనుకుంటున్నారు? That's a very interesting question అండి. నేను ఎప్పుడు it's not always funds that matters, you know, sometimes, you know, you have to create awareness. నాకే గన పవర్ ఉంటే ఇంకా ఫండ్స్ ఖచ్చితంగా కావాలండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఇలా ఫ్రీగా చేసేసేయమంటే ఎవరు ముందుకు రారు. దాంట్లో you can't expect good quality also. Simultaneously you need to make sure that, you know, you create good awareness and also motivate the community. సో మనకే గన పవర్ ఉంటే అసలు కమ్యూనిటీస్ని అంతా ఒకటి చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖాళీగా ఉండకూడదండి. దట్ ఈస్ నాకు ఆ కోరిక. ఎవ్వరు కూడా స్టూడెంట్స్ కాదు, ఇంట్లో మదర్స్ కాదు, చాలా మంది కెరియర్ బ్రేక్స్ తీసుకుంటారు. ఎవరు కూడా ఖాళీగా ఉండని అవసరం లేదండి. డూ సంథింగ్, యునో, అండ్ యాజ్ పర్ యువర్ ప్యాషన్. అలా నాకు పవర్ ఉంటే మటుకు డెఫినెట్లీ ఐ వాంట్ మేక్ ష్యూర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ రియల్లీ ఆల్ సెట్ అండి. ఇట్స్ నాట్ ఆల్వేస్ ఫండ్స్, ఐ వుడ్ సే, బట్, యు నో, యూ హ్యావ్ టు ఈవెన్ ఫోకస్ ఇన్ అదర్ ఏరియాస్, మోటివేట్ పీపుల్, క్రియేట్ అవేర్నెస్, అండ్ దెన్, యు నో, గివ్ దెమ్ ఆపర్చునిటీస్ and make sure the opportunities are always win-win. Don't always, you know, drain the people and then get things done, but, you know, reciprocate and give them win kind of opportunities, so that, you know, they also come wholeheartedly and serve the society. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి సొసైటీకి ఏదో ఒకటి చేయాలని ఉంటుందండి. అంటే అందరూ కూడా ఫినాన్షియల్ గా హెల్ప్ చేయలేకపోవచ్చు. అఫ్ కోర్స్ కొంతమంది ఫినాన్షియల్ గా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇంకొంతమంది ఏంటి అంటే, ఇప్పుడు మీలాగా మీరు ఏదైతే సర్వీస్ చేస్తున్నారో, సో వాళ్ళకు కూడా రావాలి అని, వాళ్ళకి చేతనైనంత హెల్ప్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, చేయాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్, దెర్ ఇస్ ఐకిగై జపనీస్ ప్రిన్సిపల్ ఉంది కదండి. సో ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ ఇట్ హ్యాస్ టు బికమ్ మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్ అంటారు. సో అలా చాలా మంది అనుకుంటూ ఉంటారండి. నాకు కూడా తెలుసు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఉమెన్ when our flyer goes, when we communicate, you know, something that really pulls them back is, can I work so committedly? నేను అంత కన్సిస్టెంట్గా ఇవ్వగలుగుతాను ఆ సొసైటీకి అన్న చిన్న భయం ఉంటుందండి. ఆ భయంతో అందరు వెనక్కి వెళ్ళిపోతారు. In fact, I want to really encourage and tell all women or whoever wants, not only women, to everybody, don't get scared. Don't have that fear element in you that, you know, you may not consistent ga cheyalenemo,
there will definitely go there, identify an opportunity అక్కడ ఉంటుందేమో, మీరు కొంచెం టైం వరకే చేసే ఆపర్చునిటీ ఉంటుందేమో. వై కాంట్ యూ జస్ట్ గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్? సో డోంట్ స్టెప్ బ్యాక్ అండ్ డు నాట్ హెజిటేట్. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది that pulls us back and pulls us down also. Never think about somebody else, but think about yourself, that why are you wasting, or you want to spend your time in a very qualitative or purposeful way. Get on to things and look for people or organizations who are really doing a wonderful job, and that leaves some mark. సో కవచ్ 360 ఐఎమ్ సో ప్రౌడ్ అండి. మా తెనా తరఫు నుండి దీన్ని చాలా ముందు అంత సీరియస్గా మేము తీసుకోలేదు, కానీ బికాస్ వీ నెవర్ నో ఈవెన్ అవర్ కెపాసిటీస్ ఆల్సో. స్లోలీ వీ జస్ట్ టుక్ వన్ స్టెప్ అట్ ఎ టైమ్. సో ఐ ఎంకరేజ్ ఆల్ ద పీపుల్ ఆల్సో, టేక్ వన్ స్టెప్ అట్ ఎ టైమ్, వర్క్ ఓన్లీ ఆర్ కాంట్రిబ్యూట్ యాజ్ పర్ యువర్ కెపాసిటీ, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యూ ఆర్ యువర్ ఫ్యామిలీ. చిన్న చిన్న స్టెప్స్ చాలండి, విల్ గో ఎ లాంగ్ వే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మందికి ఇదొక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి, మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండి వాళ్ళు కూడా వాళ్ళకు చేతనైనంత వరకు సొసైటీకి ఇలాంటి మంచి పనులు చేయాలి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for giving me this opportunity. And we need people like Nari Shakti Foundation and many others. ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ ఒక లైమ్ లైట్ తీసుకెళ్తే ఇంకా పిల్లలకి చాలా యూస్ఫుల్గా మంచి బెనిఫిట్ దొరుకుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ అండి ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ.